హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఇది ఒక ట్రావెల్ వీడియో అండి. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళామండి. ఢిల్లీ నుంచి ఆగ్రా దగ్గర కదా, అందుకని తాజ్మహల్ మనం ఎప్పుడైనా ఒక్కసారైనా జీవితంలో చూడాలి కదా. ఇవన్నీ మన మాన్యుమెంట్స్ చదువుకున్నప్పుడే తాజ్మహల్, కుతుబ్ మినార్ ఇవన్నీ తెలియడం జరుగుతుంది కదా. అలాగే మనం చూడగలిగిన టైంలో చూడగలిగితే బాగుంటుంది కదా అని మేమైతే ఢిల్లీ వెళ్ళాం కదా అని చెప్పి, దగ్గరలో ఉంది కదా ఆగ్రా, తాజ్మహల్ చూడడానికి వెళ్ళామండి. దానికి చూడండి, అలాగా మనం వెళ్ళిన తర్వాత అక్కడ ట్రావెల్ చేయడానికి ఒక బస్సెస్ అయితే ఉంటాయండి లోపల. ఆ బస్సెస్ మనిషికి 20 రూపాయలు తీసుకున్నారు. దాంట్లో అలాగా తీసుకెళ్లారు లోపలికి. కొంతవరకు తీసుకెళ్ళిన తర్వాత మనం మిగతా ప్రాంతం అయితే నడవాలండి. ఆ నడిచిన తర్వాత కొద్దిగా లోపలికి మన ఇష్టం అండి. అది ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే దానికి కూడా టికెట్స్ అవి ఉన్నాయి, వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక బయట నుంచి అయినా చూడొచ్చు. దానికి చూడండి, అలాగా చూసిన తర్వాత వాటికి దానిపైన చూడండి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ హ్యాండ్ మేడ్ ఏంటంటే అవన్నీ మాకు ఒక గైడ్ తీసుకున్నాం. గైడ్ అయితే చెప్పారు దానికి ఏంటంటే మనం ఆర్ట్ లాగా చూడడానికి కనపడుతుంది, కానీ అవన్నీ కూడా చేత్తోనే అవన్నీ కూడా చాలా బాగా చేశారంట. అప్పట్లో చేసిన మాన్యుమెంట్ కదండి ఇది. గ్రేట్ మాన్యుమెంట్ తాజ్మహల్. మనకి ఏంటంటే ఒక్కసారి కనుక మనం ఢిల్లీ వెళ్తే అక్కడికి దగ్గరలో ఉండే ప్రాంతమే ఆగ్రా, కాబట్టి ఖచ్చితంగా చూస్తే బాగుంటుందండి. మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కనుక మీ అనుభవాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నేనైతే అవి చూసి దాని తాలూకా తెలుసుకొని చాలా అనుభూతి, ఆనందం పొందానండి. అలాగే మీకు తెలిసిన విషయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలియకపోతే కనుక తెలుసుకోవడానికి బాగుంటుంది కదా. అలాగే ఖచ్చితంగా విజిట్ చేయడం అయితే మనం ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాంతాలను అయితే ఒక్కసారైనా జీవితంలో చూస్తే బాగుంటుంది కదా అని నేను చూశాను కదా అని వీడియో షేర్ చేయడం జరిగిందండి. మీరు కనుక చూస్తే కనుక మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పాలరాయి, అలాగే దీనికి ఏంటంటే మనం పాలరాయితో కట్టబడి ఉంది కదండి. ఇది ఏంటంటే మనం మూన్ లైట్లో కూడా చూస్తే చాలా బాగుంటుందంట తాజ్మహల్. అలాగే సన్లైట్లో మేమైతే ఉదయం పూట వెళ్ళామండి, ఇంకా సాయంత్రం పూట అవ్వదు కదా. ఒకసారి మనం ఏంటంటే ఏదైనా విజిట్ చేసేటప్పుడు ఒకటి అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఇదైతే మార్నింగ్ చూడడం జరిగింది. మీరు కనుక ఈవినింగ్ చూస్తే కనుక మీ అనుభూతి ఈవినింగ్ టైంలో తాజ్మహల్ మీద ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చూడండి, వాటర్ ఫాల్స్ అది ఎప్పుడు కూడా ఆన్ చేసే ఉంటుంది, టైంతో సంబంధం లేదు దానికి. చూడడానికి చాలా బాగుందండి. మీరు కూడా విజిట్ చేస్తే కనుక కామెంట్ బాక్స్లో మీ అనుభవాల్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోలు కానీ, అలాగే ఆరోగ్యకరమైన వంటలు కానీ, టిప్స్ కానీ, భక్తి వీడియోస్ కానీ, అలా ఏవైనా సరే వీడియోస్ చేసినవి నేను చేసినవి మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. చాలా బాగుందండి ప్రాంతం, వెరీ నీట్. అలాగే చుట్టూ కూడా మొక్కలు అవి కూడా చాలా బాగున్నాయండి. తాజ్మహల్ అలాగే సన్ టైంలో వెళ్ళామన్నాం కదా, ఆ సన్ టైంలో కూడా చాలా బాగుంది. మెయిన్ మూన్ టైంలో అయితే ఇంకొంచెం, అంటే మూన్ లైట్లో కూడా అది చాలా బాగుంటుందట తాజ్మహల్ చూడడానికి. మీరు కనుక మూన్ లైట్లో వెళ్తే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.